నేపాల్ ప్రధానమంత్రిగా ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలీ 4వ సారి నియమితులయ్యారు. అధ్యక్షుడు రామచంద్ర పౌండల్ ఆయనను ప్రధానిగా నియమించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, యూనిహైడ్ మార్కిస్ట్ లెనినిస్ట్ నేపాల్ కాంగ్రెస్తో కొత్తగా ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వానికి చైనా అనుకూలవాదిగా పేరున్న ఓలీ నాయకత్వం వహించనున్నారు. పార్లమెంట్లో జరిగిన విశ్వాస పరీక్షలో పుష్ప కమల్ ప్రచండ ఓడిపోవడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది. ఓలీతో పాటు ఆయన మంత్రివర్గం ఇవాళ ప్రమాణం చేయనుంది. గతంలో నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ 2015 నుంచి 16, 2018 నుంచి 21 ఏడాదిలో పనిచేశారు. అయితే అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2021 మే 13న మరోసారి ఓలీని రాష్ట్రపతి బండారి ప్రధానిగా నియమించడం వివాదమైంది. ఈ నియామకం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో ఓలీ అప్పట్లో రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా ఏర్పడిన సంకీర్ణంలో మరో 5 రాష్ట్రాలు చేరే అవకాశం ఉన్నాయంటున్నారు నేతలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.